హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భద్రాద్రి ఎంఐ బ్లాగ్స్ ఇన్ పూణే. నా పేరు అలేఖ్య, నేను పూణేలో ఉంటానండి. ముందుగా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఒక కొత్త రకం వంటతో మీ ముందుకైతే వచ్చేసానండి. అదే కార్న్ఫ్లోర్ ఫిష్ ఫ్రై అండి. కార్న్ఫ్లోర్తో ఫిష్ ఫ్రై ఎలా చేస్తారని అనుకుంటున్నారా? ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుందండి. నేనైతే ఫిష్ని తీసుకున్నాను, కేజీ ఫిష్ని తీసుకున్నాను. దానిలో కొన్ని మాత్రమే ఫ్రైకి యూజ్ చేస్తున్నానండి. ఈ విధంగా మనం ఫిష్ని ఏ విధంగా మనము రాక్ సాల్ట్ ఉంటుంది కదా అండి, దొడ్డుప్పుతో, అదేవిధంగా గల్ల ఉప్పు ఉంటుంది కదా, గల్లుప్పుతో కానివ్వండి, అదేవిధంగా నిమ్మరసం వేసి మంచిగా శుభ్రంగా స్మెల్ లేకుండా వాష్ చేసుకోవాలండి. అది ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. వాష్ చేసుకున్న తర్వాత నేనైతే ఓన్లీ 5 పీసెస్ ఏమో తీసుకున్నాను కదా అండి. ఆ 5 పీసెస్కి తగిన విధంగా నేనైతే 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ని అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ మీరు కొన్ని ఫిషెస్ ఎక్కువగా తీసుకుంటే కార్న్ఫ్లోర్ ఎక్కువగా యూస్ చేయాలి అండి. నేనైతే 5 పీసెస్ని తీసుకున్నాను కాబట్టి నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని అయితే యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఆ కార్న్ఫ్లోర్లో ఒక టేబుల్ స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేశాను. మీకు మీ కారానికి తగిన విధంగా అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత నేను దానిలోకి సాల్ట్ను కూడా యాడ్ చేశాను. అదేవిధంగా ఒక చిటికెడు పసుపును, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేశానండి. ఇక్కడ సాల్ట్ కొంచెం చూసుకొని యాడ్ చేయండి. మరీ ఎక్కువైతే టేస్ట్ మాత్రం అస్సలు బాగోదండి. ఈ విధంగా నేనైతే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత కార్న్ఫ్లోర్ మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ కార్న్ఫ్లోర్కి పట్టాలండి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత దీనిలోకి అయితే నేను కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు వాటర్ని చూసుకొని యాడ్ చేయాలండి. వాటర్ ఎక్కువైనట్లయితే మరీ లూజ్గా అవుతుంది పిండి అనేది. సో అందుకని లైట్గా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా హ్యాండ్తో అయితే మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే కార్న్ఫ్లోర్ అనేది వాటర్ తగిలితే అది గట్టి పడిపోతుంది. అందుకని ఈ విధంగా వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మనం చేతితో కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుందండి. మరీ ఈ మనం బజ్జీలు వేస్తాము కదా అండి, ఆ కన్సిస్టెన్సీలో కలిపితే సరిపోతుందండి. ఈ విధంగా మరీ లూజ్గా కలపకూడదు, మరీ టైట్గా కూడా కలపకూడదండి పిండి అనేది. ఇక్కడ ఈ వీడియోలో చూసిన విధంగా మాత్రమే మనము ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే ఈ విధంగా కార్న్ఫ్లోర్ని అయితే కలుపుకోవాలండి. ఇక్కడ మీరు చూసినట్లయితే కొద్దిగా టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపోయిందో లేదో. అప్పుడు సాల్ట్ సరిపోకపోతే మనం దీంట్లో మళ్ళీ యాడ్ చేసుకొని మొత్తంగా ఒకసారి అయితే కలుపుకోవాలండి. తర్వాత నేను గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ని అయితే ఒక హాఫ్ ఇలా అయితే వేసానండి. ఈ విధంగా మీరు చూసినట్లయితే కనిపిస్తుంది కదా, లైట్ ఆయిల్ మాత్రమే పడుతుందండి ఈ ఫ్రై అనేదికి. ఈజీగా అవుతుంది, అదేవిధంగా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. ఈ విధంగా కార్న్ఫ్లోర్ ఫిష్ ఫ్రైని మాత్రం మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుందండి. ఈ విధంగా ప్యాన్కి అయితే నేను కొద్దిగా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీనిలోకి అయితే నేను ఈ ఫిష్ పీసెస్ ఉంటాయి కదా అండి, వాటిని ఒక్కొక్కటి తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే నేను ప్యాన్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ నేనైతే ఆ పీసెస్ని ఈ విధంగా కార్న్ఫ్లోర్ని పట్టించిన తర్వాత వాటిని తీసైతే నేనైతే ప్యాన్ మీద వేస్తున్నానండి. నేను అందరికీ అర్థం అవ్వాలని ఈ విధంగా కొద్దిగా స్లో మోషన్లో అదే విధంగా పెట్టానండి. ఈ విధంగా మొత్తం ముక్కలకు సరిగా పట్టే విధంగా ఈ విధంగా అనుకొని నేనైతే ప్యాన్లోకి యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మనము లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫిష్ అనేవి ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే మనకు కార్న్ఫ్లోర్ మిశ్రమం అనేది మాడిపోయి టేస్ట్ అనేది సరిగా రాదండి. అదేవిధంగా ఫిష్ కూడా ఫ్రై అవ్వదు కదా అండి, ఉడకదు. అందుకని లో ఫ్లేమ్లో పెడితే మనకి ఒక 20-25 మినిట్స్లో మనకి ఈ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. సింపుల్గా ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా కొత్త రకంగా కార్న్ఫ్లోర్తో ఈ విధంగా అయితే నేను ఫిష్ ఫ్రైని అయితే రెడీ చేస్తున్నానండి. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అనేది కొద్దిగా అప్లై చేసుకుంటూ ఈ విధంగా మళ్ళీ కొద్దిగా ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా అయితే మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పాలండి. ముందుకు వెనుకకు అనుకుంటా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మీరు చూసినట్లయితే కార్న్ఫ్లోర్ మిశ్రమం అనేది ఫిష్కి ఈ విధంగా పట్టాలండి. ఈ విధంగా అనుకుంటూ ఒక్కొక్కటి
ముందుకు వెనుకకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఈజీగా మనకి కార్న్‌ఫ్లోర్ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువ నూనె యూస్ చేయకుండా అదేవిధంగా కార్న్‌ఫ్లోర్‌తో కొత్త రకంగా ఫిష్ ఫ్రైని చేశానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ విధంగా ఒక 20-25 మినిట్స్లో మనకి ఈ ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టాము, కొద్దిగా టైం పడుతుంది అంతేనండి. ఈజీగా ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఈజీగా ఎక్కువ నూనె యూస్ చేయకుండా అంటే ఎక్కువ నూనె వాడకుండా కార్న్‌ఫ్లోర్‌తో ఫిష్ ఫ్రైని అయితే నేను ఈ విధంగానైతే ట్రై చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మీరైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, అస్సలు వదిలిపెట్టరండి, అలానే మళ్ళీ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ విధంగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. కార్న్‌ఫ్లోర్ ఫిష్ ఫ్రై ఈజీగా రెడీ అయిపోయింది ఇంట్లోనే. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది కార్న్‌ఫ్లోర్ ఫిష్ ఫ్రై అనేది ఎలా ఉందో. అంతేనండి, సింపుల్గా ఇంట్లోనే ఈజీగా కార్న్‌ఫ్లోర్ ఫిష్ ఫ్రైని అయితే రెడీ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.